ఇది ద రమాబాయ్ ఫేమస్ కాకముందు బయో, ఇది ఫేమస్ అయిన తర్వాత బయో, ఇది నేను వీడియో పెట్టిన తర్వాత బయో. అయితే ఇక్కడ ఏమైందంటే ఫేమస్ కాకముందు ప్రమోషన్స్ అని పెట్టి ఆయన మెయిల్ ఐడి ఉండే. ఫేమస్ అయిన తర్వాత అందరు ఈయన ప్రమోషన్కి రివర్స్ కదా, నువ్వు ప్రమోషన్ ఎందుకు పెట్టుకున్నావు అందరు క్వశ్చన్ చేస్తారని ప్రమోషన్స్ తీసేసిండు. నేనేం చేసిన, ఎందుకు తీసేసినావు బ్రో అని క్వశ్చన్ చేసినందుకు మళ్ళీ పెట్టుకొని సార్ బ్రాకెట్లా గుడ్ ప్రమోషన్స్ అని పెట్టుకున్నాడు. అరే భాయ్ నేను నీకు చెప్పాలనుకుంటున్నా, ప్రమోషన్స్లో గుడ్ బ్యాడ్ లౌడ్ అని ఏముండదు. ప్రమోషన్స్ గుడ్ని కూడా బ్యాడ్ చేయొచ్చు. నేను చెప్తా ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్కి పోయాను, రెస్టారెంట్కి పోతే రెస్టారెంట్ గురించి ప్రమోషన్ చేసినావు. నీకు సేఫ్టీ ఫుడ్, మంచి ఫుడ్, అప్పుడే తెచ్చిన ఫ్రెష్ ఫుడ్ నీకు వచ్చి పెడతాడు. నువ్వు తింటావు, తిని అరే మస్తుందిరా మీరు కూడా రర్రి చూడుర్రి తినుర్రి అనేసి చెప్తావు. గొర్రెగానే నేనేం చేస్తా, 3 రోజుల తర్వాత పోతా అదే రెస్టారెంట్కి. అరే అన్నీ అయిపోయింది కాబట్టి మస్తు ఉంటాయని పోతాను. పోయిన తర్వాత నాకు ఆ రోజు సేఫ్ ఫుడ్ పెడతారన్న గ్యారంటీ నువ్వు ఇవ్వగలవా? నువ్వు చెప్పొచ్చు వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉన్నది, గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నది, సేఫ్టీ ఫుడ్ ఉంటాయని చెప్పొచ్చు. కానీ గవర్నమెంట్ 6 నెలలకోసారో లేకపోతే 3 నెలలకోసారి వచ్చి చెక్ చేస్తుంది. నేను పోయిన రోజు నాకు సేఫ్ ఫుడ్ పెడతాడని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? మేబీ కుక్కల మాంసం పెడతాడు కావచ్చు, 3 రోజుల కింద ఉన్న చికెన్ ఫ్రిడ్జ్లకి వెళ్ళి తీసి పెడతాడు కావచ్చు. నా ఆరోగ్యానికి నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు. సో నేనేం చెప్తున్నా అంటే, నువ్వు ప్రమోషన్కి అగనెస్ట్ పోతున్నావు కాబట్టి నువ్వు ఏ ప్రమోషన్ గురించి పెట్టద్దు అంతే ప్లీజ్.